అనుమానాస్పద స్థితిలో మరణించడం పైన తనకు కొంత భయం ఉంది కాబట్టి తనకు కూడా రక్షణ కల్పించాలి అని చెప్పి భద్రతను పెంచాలంటూ కూడా దస్తగిరి దరఖాస్తు చేసుకునే నేపథ్యంలో దస్తగిరి రిక్వెస్ట్ ని అటు ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేసింది. ఆయనకున్నటువంటి ప్రస్తుతం సెక్యూరిటీ 1+1 ని దాన్ని 2+2 గా గన్మెన్లని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చూద్దాం మరి ఇంత వేగంగా ఇంత స్పెషల్ ఫోకస్ కింద వివేక హత్య కేసును తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేరకు దీన్ని కొలిక్కి తీసుకువస్తుంది, ఈ అంశం ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి. మరి యూపీఎస్సీ ఫలితాల్లో 84కు పైగా ర్యాంకులతో ప్రపంచం సృష్టించి నేడు ప్రకటించిన తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో 100 మందికి పైగా 430 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఏకైక అకాడమీ విష్ణు ఐఏఎస్ అకాడమీ. వైఎస్ వివేక హత్య కేసు పైన ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పెద్ద ఎత్తున ఇప్పటికే రంగన్న కేసులో కూడా వాచ్మెన్ రంగన్న మరణం పైన కూడా సిట్ విచారణకి ఆదేశ్ చేసి సిట్ కూడా చాలా వేగంగా ముందుకు వెళ్తోంది. మరోసారి మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం తరలించినట్టు తెలుస్తోంది. మరోవైపుగా ఇదిలా నడుస్తుండగానే దస్తగిరి కూడా ఎవరైతే వివేక హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి కూడా ఇప్పటికే వరుసగా 5గురు చనిపోయారు. వారి మరణాలపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి రేపు తనను కూడా ఈ రకంగానే ఇబ్బందులు గురి చేసి చంపేస్తారు కాబట్టి నాకు రక్షణ కల్పించండి అంటున్న పోలీసులకి ఆయన దరఖాస్తు చేసుకున్నారు. అంతలోనే ప్రస్తుతమైనటువంటి 1+1 సెక్యూరిటీని కాస్త ఆయనకి 2+2 గా పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివేక హత్య కేసులో సాక్షుల వరుస మరణాల తర్వాత ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. వివేకానందరెడ్డి దగ్గర డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరికి ప్రస్తుతం 1+1 గన్మెన్లతో భద్రత ఉంటే దాన్ని 2+2 గన్మెన్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వరుసగా 5గురు మరణించారు. ఇటీవల రంగన్న అనేటువంటి వాచ్మెన్ కూడా మరణించాడు. ఆయన మరణం పైన తన భార్య కూడా అనేక ఆరోపణలు చేసిన అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. తాజాగా ఈ కేసులో అంటే రంగన్న మరణం తర్వాత సిట్ కూడా విచారణ చేపడుతోంది. సిట్ విచారణలో కూడా కొంత ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యం దస్తగిరి కూడా తనకి కొంత సెక్యూరిటీ పెంచాలని అడగడంతో ఆయనకి కూడా ప్రభుత్వం సెక్యూరిటీ పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వివేకానంద రెడ్డికి సంబంధించిన హత్య కేసుని రాష్ట్ర ప్రభుత్వం ఎంత క్రియాశీలకంగా ఎంత స్పెషల్ ఫోకస్ సారించిందో అర్థమవుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ప్రత్యేకంగా వివేక హత్య కేసు సంబంధించి వరుసగా మరణాలు చూస్తున్నాం. ఆ తర్వాత ఇప్పుడు దస్తగిరికి కూడా కొంత సెక్యూరిటీ పెంచడం, వాచ్మెన్ రంగన్నకు సంబంధించిన మరణం విషయంలో కూడా కొంత ఆయనకి సిట్ ఏర్పాటు చేసి విచారించేందుకు ఆదేశాలు జారీ చేయడం, ఈ నేపథ్యం ఎలా చూడాలి అంటే ఏ రకంగా ఉండబోతోంది? త్వరలో వివేకానందకు సంబంధించినటువంటి హత్య కేసు కొలిక్కొచ్చే అవకాశం ఉందా? దాని మీదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా వరుసగా సాక్షులు అదేవిధంగా ఆ కేసులో కీలకంగా ఉన్నటువంటి 5గురు చనిపోవడం, ముఖ్యంగా తాజాగా రంగన్న కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం, దీంతో ప్రభుత్వం కూడా యాక్టివ్ అయ్యి దానికి సంబంధించిన విషయంలో డీజీపీని నివేదిక కోరడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో అత్యంత కీలకంగా ఉన్నటువంటి అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరికి భద్రత పెంచాలని ఆయన కోరడంతో ఇప్పుడు ప్రస్తుతం ఆయనకి 1+1 భద్రత ఉంది. ఇప్పుడు అదనంగా 2+2 గన్మెన్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం హయాంలోనే దస్తగిరి అప్రూవర్ గా మారడం, అప్పటి నుంచి ఆయన బయట తిరుగుతున్న, అప్పటి నుంచి తనకి థ్రెట్ ఉంది, ప్రాణహాని ఉందని చెబుతూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వరుసగా ఆ కేసులు ఉన్నటువంటి కీలక సాక్షులు కానీ కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు మరణించడంతో ఇప్పుడు నెక్స్ట్ దస్తగిరికి కూడా థ్రెట్ ఉంది, ప్రాణాపాయం ఉందనే ఒక అనుమానాలు రేకెత్తున్న నేపథ్యంలో ఇప్పుడు దస్తగిరికి భద్రత పెంచాలని కోరారు. ఈ నేపథ్యంలో దస్తగిరికి అయితే భద్రతను పెంచారు. అయితే దస్తగిరి చాలా సార్లు మీడియా ముందుకు వచ్చి చెప్పారు తనకు ఖచ్చితంగా తనని ఎప్పటికైనా చంపేస్తారని ఒక భయం ఉంది, కానీ నిజం తెలియాలని మాత్రమే తాను అప్రూవల్ గా మారానని దస్తగిరి పలు సందర్భాలు చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ కేసుని చాలా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో అటు డీజీపీ గాని ఇటు రాష్ట్ర ప్రభుత్వం మన కేబినెట్ లో కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రంగన్న మృతి చెందడం అంటే 2019లో జరిగినటువంటి ఈ హత్యకి సంబంధించిన వ్యవహారంలో అప్పుడు తెలుగుదేశం మీద వైసీపీ నెపం నెట్టేయడం, తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణ అవసరం లేదని చెప్పడం, ఇలా రకరకాల మలుపు తిరిగినటువంటి ఈ కేసులో ఇప్పుడు దస్తగిరి మాత్రమే కీలక ఆధారం ఉన్నారు, కీలక సాక్షిగా ఉన్నారు. ఈ కేసు ముందుకు వెళ్ళాలంటే దస్తగిరి లాంటి వ్యక్తి అవసరం ఉంటుంది కాబట్టి ఆయన బ్రతికుండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు దస్తగిరికి ప్రభుత్వం ఫోకస్ పెట్టి భద్రత పెంచింది. దస్తగిరి కూడా ఇప్పుడు బయట ఇంతకుముందు ఆయన ఒక రాజకీయ పార్టీలో చేరి కడప ఎంపీగా పోటీ చేసిన నేపథ్యం కూడా చూసారు, కానీ ఇప్పుడు చాలా సైలెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దస్తగిరికి థ్రెట్ ఉంది, కొంత అక్కడ పులివెందులో ముప్పు పొంచి ఉందని భావించి ఆయన భద్రత కోరడం, వెంటనే ప్రభుత్వం కూడా స్పందించి భద్రత ప్రొవైడ్ చేసింది. ఖచ్చితంగా ఈ కేసు అయితే చాలా వేగంగానే తీసుకుంటున్నారు. అది ఇంత స్పెషల్ ఫోకస్ కింద వివేక హత్య కేసులు తీసుకోవడం
మరణించిన వారికి సంబంధించి ఆల్రెడీ వారంతా అంత్యక్రియలు పూర్తయినాక కూడా మళ్ళీ పోస్ట్ మార్టం కోసం ఆదేశించడం ఇలా చూస్తూ ఉంటే ప్రభుత్వం వివేక హత్య కేసును కొలికి తీసుకొచ్చే అవకాశం కనబడుతోందా? చాలా సీరియస్ గా కనబడుతోంది కాబట్టి ఈ అంశం త్వరలోనే కొలిక్కొచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఆ కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివేకానంద హత్య కేసుకు సంబంధించినటువంటి గతంలో జరిగిన విచారణ ఎంతవరకు చేశారు, అసలు విచారణ ఏ కోణంలో చేశారనే అంశాలను కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ప్రత్యేక టీమ్స్ కూడా ఏర్పాటు చేసి కేసుని త్వరగా విచారణ పూర్తి చేయాలి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మీదే ఆరోపణలు చేసినటువంటి వైసీపీ నేతలు ఇప్పుడు ఆ కేసులో కీలకంగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గాని, భాస్కర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ బెయిల్ మీద బయట ఉన్న నేపథ్యంలో వాళ్ళని మరోసారి విచారించాలని భావిస్తున్న నేపథ్యంలో కేసుని పూర్తిస్థాయిలో విచారించి దోషుల్ని పట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. మనోజ్ రైట్ రాజేష్, సో మొత్తం మీద వివేక హత్య కేసులో అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరికి భద్రతను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో వాచ్మెన్ రంగన్న కూడా మృతి చెందాడు. అయితే ఆయన మరణం పైన కొంత ఆందోళన వ్యక్తమైంది. తన భార్య కూడా అనేక ఆరోపణలు చేసింది. సిఐడి అధికారులు కనీసం పట్టించుకోలేదని, పోలీసు అధికారులు నిర్లక్ష్యం ఉందని, తన అనారోగ్యం బారిన పడినా కూడా కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లేదని, ముఖ్యంగా తన ఆర్థిక స్థితిగతులపైన కూడా కనీసం ఆయన తిండికి ఆయన మెడిసిన్స్ కూడా కొనుక్కోలేని పరిస్థితి నేపథ్యంలో కావాలనే ఇలా నీరుగార్చి తన ఆరోగ్యం క్షీణించే విధంగా చేసి తనని పూర్తిగా మరణించే వరకు కూడా ఇలానే చూస్తూ ఉండిపోయారు. కానీ తనను పట్టించుకోలేదంటూ తన భార్య సుశీలమ్మ ఆరోపించింది. ఆ తర్వాత ఆ ఆరోపణలపైన పోలీసులు కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సిట్ మరోసారి ఆ రంగన్న మరణం పైన సిట్ విచారణ జరిపిస్తామంటూ పోలీసు అధికారులు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో విచారణ కొనసాగుతున్నది. మరోవైపుగా ఇటు దస్తగిరి కూడా వరుసగా 5గురు ఇదే రకంగా అనుమానాస్పద స్థితిలో మరణించడం పైన తనకు కొంత భయం ఉంది. కాబట్టి తనకు కూడా రక్షణ కల్పించాలి అని చెప్పి భద్రతను పెంచాలంటూ కూడా దస్తగిరి దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో దస్తగిరి రిక్వెస్ట్ ని అటు ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేసింది. ఆయనకున్నటువంటి ప్రస్తుతం సెక్యూరిటీ 1+1 దాన్ని 2+2గా గన్మెన్లని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చూద్దాం మరి ఇంత వేగంగా ఇంత స్పెషల్ ఫోకస్ కింద వివేక హత్య